ఇక చూడండి, మా అమ్మాయి మేము విజయవాడలో ఉంటాం. మా అమ్మాయి వయసు వచ్చి 13 సంవత్సరాలు. 6th క్లాస్ చదువుతుంది. 2019లో బ్రెయిన్ ఆపరేషన్ అయింది. ఇది మధ్యలో ఒక 3 సంవత్సరాలు ఇంట్లో ఉంచినాం, ఎందుకంటే పిల్లల్ని నెట్టేస్తారన్న భయానికి ఇంట్లో ఉంచినాం. ఈ సంవత్సరమే మళ్ళీ స్కూల్కి పంపిస్తున్నాం. 6th క్లాస్ చదువుతుంది. మేము విజయవాడలో ఉంటాం. అయితే మేము డ్యూటీకి వెళ్ళి డైలీ 9:30కి 10 o'clock వచ్చేటోళ్ళం. 9:30కి 10 o'clock వచ్చేటోళ్ళం. అయితే ఈ ఈ ఈ ఫ్లోర్ మొత్తం 3 అంతస్తుల బిల్డింగ్, ఇది అపార్ట్మెంట్ టైప్లో ఉంటుంది. అయితే మొత్తం ఫ్యామిలీసే ఉంటారు. ఇంక ఏ భయం లేకుండా మేము పిల్లని ఏం మా తలుపులు వేసుకొని పండుకోమ్మా, కిటికీలు వేసుకొని పండుకోమ్మా అని చెప్పిపోయేటోళ్ళం. అయితే మా పక్కన ఈ ఒక 2 రూమ్లు, మేము ఉండేది ఈ 2 రూమ్లు. మా పక్కన ఈ ముందల సైడ్ ఏమో కళ్యాణ్ వాళ్ళు ఉంటారు. అటు పక్క సైడ్ ఏమో 4 రూమ్లు ఉంటాయి, ఇటు పక్క సైడ్ 4 రూమ్లు ఉంటాయి. ఈ వెనక రూమ్లలో మేము ఉంటాం, ముందల రూమ్లో కళ్యాణ్ వాళ్ళు ఉంటారు. కళ్యాణ్ ఆయన హోటల్లో రిసెప్షనిస్ట్గా చేస్తాడు. అటు సైడ్ ఏమో 4 రూమ్లు ఉంటాయి. 3 రూమ్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇప్పుడు అద్దెకు ఎవరు రాలేదు. ముందర ఒక సింగిల్ రూమ్లో మాత్రం ఒక లేడీ ఉంటుంది. ఒక లేడీ చిన్న ఎంప్లాయ్గా ఆమె అటెండర్ చేస్తుంటుంది ఆఫీస్లో. ఆమె కూడా ఆ రోజు లేదు. ఇతను ఏం చేసిందంటే, ఇతను వాళ్ళ భార్య పిల్లలు కూడా ఊరెళ్ళిర్రు ఆ రోజు శనివారం, డిసెంబర్ 7వ తారీఖున శనివారం నాయుడు. ఊరెళ్తే ఇతను మరి వాళ్ళ బాబాయ్ కొడుకుని తీసుకొచ్చి ఈ రూమ్లో ఉంచిండు. అట్లా ఏసీలు రిపేర్ చేస్తారంట. వీళ్ళ ఫ్యామిలీ కూడా ఊరెళ్ళిపోయారు. మరి వీళ్ళ ఫ్యామిలీ లేరు, ఇటు సింగిల్ ఆమె లేదు. వీళ్ళు వచ్చి 9:30 10 o'clock వస్తారు డ్యూటీకి వెళ్ళని. ఒక పిల్ల ఉంటుందని ఆలోచించాలిగా. మరి ఆ వెధవ కూడా ఆలోచించకుండా అతని రూమ్లో పెట్టడం జరిగింది. మా అమ్మ వాళ్ళు వస్తారేమోనని కిందికి మెట్ల దగ్గర నిలబడి చూస్తుంటే ఇట్లా మాయ మాటలు చెప్పి ఏదో లాక్కెళ్ళిపోయినట్టు లోపలికి. లాక్కెళ్ళిపోయి బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది. మేము డ్యూటీకి వెళ్ళి 9:30 9:40 టైంలో వచ్చినాం ఆ రోజు, డిసెంబర్ 7వ తారీఖున. వస్తారికి పిల్ల కనపడలేదని తల్లి అవే కింద మెట్ల మీద కూడా కనపడలేదు, కూర్చున్నట్టు కనపడలేదు. వెనక సైడు తలుపులు తీసి ఉన్నాయి. అమ్మాయి లేదని వాష్రూమ్లో కూడా చూసింది. ముందల వరండాలో చూసింది, ఎక్కడ లేదు పిల్ల. వెళ్తే షాప్కి వెళ్తే తాళం వేసుకొని పోతుంది. అట్లా అనుమానంతో పిల్ల మళ్ళా ఈమె వెనక సైడ్ ఉన్నప్పుడు పిల్ల బయటకు వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళామని అడిగితే అప్పుడు ఫస్ట్లో చెప్పలేదు. తర్వాత అడగంగా అప్పుడు చెప్పింది. ఇట్లా నన్ను బలవంతంగా రూమ్లో తీసుకెళ్ళిండు, నేను నెట్టేసి బయటకు వచ్చినని చెప్పడం జరిగింది. ఆదివారం కూడా పోలీసు వాళ్ళకు కూడా చెప్పలేదు. సోమవారం ఉదయం గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరో హాస్పిటల్ నుంచి వచ్చారు, వాళ్ళకి చెప్పింది. అప్పుడు వాళ్ళు విడిగా కూర్చోబెట్టి అడిగినప్పుడు అప్పుడు చెప్పింది, ఇట్లా చేసిండు, బలవంతంగా తీసుకెళ్ళి ఇట్లా చేసిండని చెప్పడం జరిగింది. సోమవారం నైటు హాస్పిటల్ పంపించారు టెస్ట్లకి. సోమవారం నైటు. మంగళవారం ఉదయం మాత్రం ఆ టవల్లు వాడు కట్టుకున్న టవల్లు, దుప్పటి స్టేషన్ తీసుకెళ్ళారు. ఆ దుప్పటి మీద కూడా మొత్తం బ్లడ్ మార్కులు అవి ఉన్నాయి. అప్పుడు ఆ పిల్ల నెలసరిలో ఉన్నది ఆ రోజు. మొత్తం బ్లడ్ మార్కులు అవి ఉన్నాయి మొత్తం. ఈ విధంగా జరుగుతున్నాయండి అత్యాచారాలు. నేను ఇన్ని పోరాటాలు చేస్తాను. గంజాయిల మీద పోరాటం, అక్రమ సంబంధాల మీద పోరాటం, వరకట్నాలు, బాల్యవివాహాలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోరాటాలు, ఫ్యాక్షన్ గొడవలు జరగకుండా మాచర్లో ప్రచారం చేసిన, ఫ్యాక్షన్ గొడవలు జరగకుండా ప్లాస్టిక్ వాడకూడదని ప్లాస్టిక్ మీద చేసిన, కరోనా టైంలో 25,000 ఖర్చు పెట్టిన. ఇలాంటి సంఘ సంస్కర్త ఒక నా కూతురు మీదనే ఇట్లా అఘాత్యం జరిగింది. ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అత్యాచారాలు చేసే వాళ్ళ మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి తొందరగా వాళ్ళకి శిక్ష పడేటట్టు చెయ్యాలి. చేస్తేనే ఈ అఘాత్యాలు ఆగిపోతాయి. బార్ షాపులు కూడా విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. బార్ షాపుల కాడ తెల్లవార్లు బార్ షాపులు నడుస్తున్నాయి, వైన్ షాపులు నడుస్తున్నాయి. కావాలంటే మీకు వీడియో పెడతాం, చూడండి. విచ్చలవిడిగా బార్ షాపులు, వైన్ షాపులు, గంజాయి. ఈ ఈ మొబైల్స్లో కూడా మన అశ్లీల చిత్రాలు రాకుండా చేయాలి గవర్నమెంటు. అప్పుడే అత్యాచారాలకు ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. అట్లా ప్రతి ఒక్కరు ఇది మీరు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, వాడిని రిమాండ్ పంపడం జరిగింది, నేరస్తుని.
మరీ విచ్చలవిడిగా జరుగుతున్నాయి ఆంధ్రలోనే. నేను ఎన్ని పోరాటాలు చేస్తా, ఎన్ని దొంగతనాలను కూడా నేను అడ్డుకుంటా, నా కూతురికే జరిగింది. అదే అర్థం కావట్లేదు నాకు. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అని చెప్పు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పు. ప్రతి ఒక్కరికి వెళ్ళాలి ఈ వీడియో, ప్లీజ్ అండి. అందరికీ షేర్ చేసి మాకు న్యాయం జరిగేలా చేయండి అని చెప్పు.